మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం బాలాజీ చౌక్ 4 కోళ్ల సెంటర్లో ఉన్నాం. అయితే ఈ యొక్క ఏలేశ్వరంలో అనాదిగా వేంచేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అయితే ఈ యొక్క ఆలయానికి ప్రతి ఏటా శివభక్తులు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని వందలాదిగా వేలాదిగా ఇక్కడికి వస్తుంటారు. అయితే గతంలో ఇదొకటే ప్రధాన ఆలయం కాబట్టి చాలామంది వచ్చేవారు. కానీ ఈ సంవత్సరం కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో శివాలయాలు కిక్కిరిసిపోవడంతో ప్రజలు అలాగే భక్తులు తగ్గుతారేమో అనుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం అత్యధికంగా మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ భారీ ఎత్తున ఈ యొక్క భక్త సందోహం కనువిందు చేసింది. అయితే ఇక్కడ ఎక్కడికక్కడ ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకొని అనేక మంది వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఇక్కడ భోజనాలు, అలాగే టిఫిన్లు, మజ్జిగలు ఇలా ఎక్కడికక్కడ వచ్చే భక్తులకు ఈ యొక్క మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణలు చేస్తుంటారు. అయితే దీన్ని పురస్కరించుకొని పిల్ల పాపలు, చిన్న పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున గత శివరాత్రి జాగరణ మహోత్సవం ఏదైతే ఉందో గత రోజు రాత్రిన సుమారు 11 గంటలు మొదలుకొని ఎప్పటి వరకు కూడా ఎక్కడ ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోవడం జరిగింది. అయితే ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మెయిన్ సెంటర్ ఉందో అక్కడ ఎవరైతే ఈ యొక్క చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారో అవి చూపించడంలో భాగంగా మనం ఇది తీయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఆ దేవదేవుడు మహాశివుని దేవాలయం ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న ఏటి స్నానాలు కానీ అలాగే శివాలయంలో పూజలు చేసేందుకు వచ్చే భక్తజన సందోహాన్ని కానీ చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు మనం ఏదైతే మహాశివరాత్రి ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుగుతుందో శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నాం. అయితే ఈ యొక్క ఆలయం వద్ద గత రాత్రి 11 గంటల నుండి ఇప్పటి వరకు సుమారు 1 గంట కావస్తుంది. ఈ 1 గంట సమయంలో కూడా అత్యధికంగా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే క్యూ లైన్లో కూడా ఉండడం జరిగింది. చాలామంది తీర్థ మహోత్సవం చూడడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ యొక్క పశ్చిమ ముఖాన ఉన్న ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఎదురుగా పదపాలు ఏలేశ్వరాన్ని కలిపే వారధి ఉందో ఆ వారధికి సంబంధించి ఏలేరు కాలువ ఉంది. ఈ ఏలేరు సెలయేరులో ఎప్పుడు కూడా నిత్యం స్నానమాచరించి ఈ యొక్క శివాలయంలో పూజలు చేస్తుంటారు. అయితే ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత రాత్రి నుండి ఇప్పటి వరకు ఎంత క్రౌడ్ అంటే అసలు ఇసుకేస్తే రాలనంత జనం రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం చుట్టుపక్కల ఎన్ని గ్రామాల్లో ఎన్ని శివాలయాలు ఉన్నా కూడా ఈ ఏలేశ్వరం శివాలయం అతి పురాతనమైనది, దక్షిణ కాశీగా తెలుపుతుంటారు. కాబట్టి ఈ యొక్క శివాలయానికి అత్యధికంగా భక్తులు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండడం జరిగింది. ఈ శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఏలేరు నది ఉందో ఆ నదిలో శుభ్రం చేయడం, అలాగే ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వారు సేవలు అందించడం, అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కానీ అలాగే ఇక్కడున్న స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ చేయడం జరిగింది. ఇప్పటికే మనం ఏలేశ్వరం నగరంలో ఈ యొక్క శివరాత్రిని పురస్కరించుకొని అనేక వందల మంది వ్యాపారస్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే ముస్లిం సోదరులు కూడా ఈ యొక్క వచ్చే భక్తులకు పులిహార, మజ్జిగ, అలాగే టిఫిన్లు, ఉప్మాలు, అలాగే ఇప్పుడు మధ్యాహ్నం కావస్తుంది కాబట్టి భోజనాలు కూడా భారీగా ఏర్పాటు చేశారు. దీనికి ఆటో యూనియన్స్ వారు అలాగే వ్యాపారస్తులు చాలామంది, ఒక్కరిద్దరు కాదు చాలామంది వచ్చే భక్తులకి వారి ఆకలిని తీర్చేందుకు ఈ యొక్క భక్తుల్లోనే ఆ మహాశివుడిని చూసుకొని వారికి పెట్టే ఒక ప్రసాదం ఆ మహాశివుడి నైవేద్యంగా తలుచుకుంటూ వీళ్ళంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పూజ చూస్తున్నాం. పూజారి గారు ఇక్కడ
పూజలు అందించడం, అలాగే ప్రజలందరూ కూడా వారు కోరుకున్న కోరికలను స్వామి ఎదుట ఉంచడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయానికి ప్రధాన అర్చకులు గతం నుండి కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించే పూజారి గారు ఉన్నారు. ఆయన ఈ ఆలయం వద్ద వేరే పండితులు పూజారులు పూజలు అందిస్తుండగా ఇక్కడ ఆలయ అర్చకులు, ఆలయ ప్రధాన అర్చకులు అక్కడ వీరందరికీ ప్రసాదాలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు మనం క్యూ లైన్లో చూస్తున్నాం. అక్కడ శివునికి తమ కోరికలు అన్నీ అయిపోయిన తర్వాత, పూజలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యూ లైన్లో మళ్ళీ ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడం, అలాగే ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో ఆయన ఆశీర్వాదాలు పొందడం, అలాగే ఇక్కడ దక్షిణ భాగాలు కూడా ఉంటుంటాయి. అలాగే ఇక్కడ మొత్తం అందరూ కూడా చిన్నపిల్లలతో సహా పూజారి గారికి పాదాభివందనం చేయడం, అలాగే భక్తులను అక్షతలతో పూజారి గారు ఆశీర్వదించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క ఆలయ విశిష్టత, దీని గురించి ఆయన ఈ కార్యక్రమం చేస్తుండగానే మనం లైవ్లోనే తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఆలయ యొక్క విశిష్టత. ఈ ఆలయం పశ్చిమ ముఖానికి ఉంటుందండి. అలాగే పారేసి అలయ్యారు శ్మశానం రేర్ అనమాట. ఇది ఇలాంటిది ఎక్కడ ఉండదు, ఎక్కడో కాశీలో ఉంటుంది, దక్షిణ కాశీగా అమ్మని ప్రసిద్ధి చెందింది. అందుచేత దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది అన్నమాట. మనం ఏమనుకుంటే ఆ పని అవుతుంది అన్నమాట. అంటే ప్రతి వారం కూడా ఇదే రీతిలో భక్తులు, ఇది శివరాత్రి కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చారు, ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఎక్కువగా భక్తులు రావడం, అభిషేకాలు చేయడం కూడా జరుగుతుంది. ఓకే, అది మీరు ప్రజలకంటే ఇది వరకట్లా లేరు, తగ్గారు ప్రజలు అని చెప్పేసి అన్నారు. ఈ సంవత్సరం గతం కన్నా కూడా ఎక్కువగా వచ్చినట్టు అధికార న్యూస్ కి సమాచారం. నిజమేనంటారా? నిజమే. ఎలా ఉంది ప్రజలు, బాగుంది. భక్తులకి ఎక్కడన్నా ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదు అసలు, చాలా బాగుంది, చాలా బాగా వచ్చారు జనం కూడా. ఓకే, ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు ఎవరంటారు? రెవెన్యూ, ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటీషియన్స్ అందరూ సహకరించారు. ఒకరి వల్ల చేయలేదు, అందరూ సహకరించడం చేయగలం అనేది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఆయనకి ఒక పక్క భక్తులు ఎక్కువగా అక్కడ ఉండడంతో ఆయన మాట్లాడేందుకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ అనాది కాలం నుంచి వేయించేస్తున్నటువంటి ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం విశిష్టత గురించి కూడా మనం పూజారి గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భారీ భక్తులు, అంటే గత రాత్రి 11 గంటల నుంచి మొదలుకొని ఇప్పుడు సుమారు 1 గంట అవుతుంది. ఇప్పటి వరకు కూడా భక్తుల రద్దీ అయితే తగ్గలేదు. ఏంటంటే గతంలో కన్నా కూడా ఎక్కువగా ఈ యొక్క శివాలయానికి రావడం జరిగిందని చెప్పేసి పూజారికి తెలపడం జరిగింది. అలాగే కొంతమంది ఫోన్లు కూడా చేసి అధికార న్యూస్కి తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే దీనికి దక్షిణముఖ స్వామివారికి ఎదురుగా శ్మశాన వాటిక ఉందో, అక్కడ ఆ శ్మశాన వాటికకు చేర్చి ఏలేరు జీవనది ఉందో అక్కడ మనం పరిస్థితులను చూద్దాం. ఏదైతే ఏలేరు సెలయేరు ఉందో అక్కడ నుండి మనం ఈ యొక్క వార్త కవర్ చేసేందుకు సుమారు 1 గంటన్నర 2 మధ్యలో రావడం జరిగింది. అయితే ఇప్పటికే గత రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇసుకేస్తే రాలినంత భక్తజనాలు ఇక్కడికి వచ్చి పూజలు అందించుంటారు. అలాగే తీర్థ మహోత్సవాలు చూసేందుకు వచ్చే భక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యాహ్న భోజన సమయం కాబట్టి ఎక్కడికక్కడ భోజనాలు జరుగుతున్నాయో అక్కడ భక్తులు ఉండడం చూసాం. అయితే ఈ కోవలో ఎవరైతే ఈ యొక్క భక్తుల రద్దీ తగ్గిందో మనం చూడొచ్చు. ఏలేరులో ఇంకా స్నానాలు చేసేవారున్నారు. ఇంకా మధ్యాహ్నం అంటే ఉదయం సమయంలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇక్కడ అప్పన్నపాలెం బ్రిడ్జి రాకపోకలను, కేవలం వాహన రాకపోకలు నిషేధించి కేవలం మనుషులు మాత్రం అటు నుంచి ఇటు వెళ్లేందుకు ఇక్కడ పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానిక ఎస్ఐ వారి సిబ్బందితో బందోబస్తు కూడా ఉండడం జరిగింది. అలాగే అవతల పక్క కూడా అప్పన్నపాలెం రేవు అవతల పక్క కూడా ఈ యొక్క పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం గతం నుండి కూడా దీని వైభవం దక్షిణ కాశీగా పిలువబడే ఈ యొక్క ఏలేశ్వరం శివాలయం కోసం మనం చెప్పే మాట ఏంటంటే అక్కడ పశ్చిమ ముఖాన శివుడు కొలువుదేరు ఉంటాడు. అలాగే ఇక్కడ
ప్రక్కనే శ్మశాన వాటిక ఉంది, అలాగే దీనికి చేర్చి ఇక్కడ సెలయేరు ఉంది. ఇదే దీని ప్రతిష్టత. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా అనాది కాలం నుంచి ఈ యొక్క ఏలేశ్వరం శివాలయాన్ని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిని వీళ్ళంతా కూడా దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. కాబట్టి ఈరోజు గతం కన్నా కూడా ఎక్కువగా సుమారు 50 నుండి 60 వేల మంది భక్తులు జనాభా అంటే శివుని దర్శించుకోవడానికి అలాగే తీర్థ మహోత్సవానికి కూడా వచ్చి ఉంటారని చెప్పేసి విశ్లేషకుల లెక్కల ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. అయితే గతంలో కన్నా కూడా ఎక్కువగా ఇక్కడికి భక్తులు రావడం విశేషం అని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార్ న్యూస్.